ప్రైవేటు కందనేలా మనమే కదమై దిగితే కనులకు కానరాని నీలా కడలికి కాపయింది వేళ విధికే ఎదురై వెళితే విలవిల అలలయే ఎరుపు నీళ్ళే ఆ కాళ్ళను కడిగెలా ప్రళయమై అతడినాకే గౌరవనీయులు పూజనీయులు ఆదరణీయులు ప్రకాశం జిల్లా వెరీ గుడ్ టాలెంటెడ్ డైనమిక్ అవర్ అడిషనల్ డిఎంఎన్ ప్రిన్సిపల్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఒంగోలు డాక్టర్ ఏడుకొండలరావు సార్ ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్ వెల్కమ్ ద సార్ విత్ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్ ప్లీజ్. Now I request Vice Principal of Government Medical College and we also have among us Vice Principal Academic and Professor HOD of Pathology Department, Dr. G. Sudhakar sir. Please come onto the stage. Very good Deputy Superintendent and very supportive to our
Medical Superintendent Dr. Bhagavan Naik sir, Dr. Prabhakar sir, please come on to the stage. We should not forget to call one more Deputy Medical Superintendent who worked as a RMO for more than 10 years and since the inception of institute, he is working over here and also supporting to Dr. Bhagavan Naik sir in all the aspects. We welcome Dr. Balaji Naik sir on the stage. Please welcome him with the round of applause. We have a very good gynecologist and also recently joined CSRO from Guntur to Ongole. We welcome Dr. Hanumantarao sir. Please come on to the stage. We have a very simple, dynamic and DD of a. Please come on to the stage. Please welcome them. Next, Nursing Superintendent of GGH Ongole. Please come on to the stage. Our spirits so high, we're so happy. Bring us with joy as we gather here today. Your blessings and your presence, bring us with joy on this fine day. Our spirits so high, we're so happy to welcome you on this Friday. Our spirits so high. కొంచెం మహేష్ చూడండి
మన ప్రియమైన ఎడిషనల్ డిఎండి సూపరింటెండెంట్ డాక్టర్ భగవాన్ నాయక్ గారికి, వాళ్ళ సతీమణి మేడం గారికి, వైస్ ప్రిన్సిపల్స్ అకాడమిక్ అడ్మినిస్ట్రేటివ్ డాక్టర్ సుధాకర్, డాక్టర్ దుర్గాదేవి మేడం గారికి, అలాగే గౌరవనీయమైనటువంటి డిప్యూటీ సూపరింటెండెంట్స్ డాక్టర్ ప్రభాకర్, డాక్టర్ బాలాజీ నాయక్ గారికి, ఆర్ఎంఓ గారికి, డిడి మేడం గారికి, అలాగే వేదిక ముందు ఉన్నటువంటి హెచ్ఓడిస్, ఫ్యాకల్టీ మెంబర్స్, ఆఫీస్ స్టాఫ్ ఆఫ్ బోత్ జీజీహెచ్ అండ్ జిఎంసి, పారామెడికల్ స్టాఫ్, ఫార్మసీ స్టాఫ్, స్టూడెంట్స్ అందరికీ పేరు పేరున ఈరోజు మన సూపరింటెండెంట్ గారు ఎడిషనల్ డిఎం అయినటువంటి డాక్టర్ భగవాన్ నాయక్ గారి రిటైర్మెంట్ సందర్భంగా ఈ ఆత్మీయ సభకు వచ్చినటువంటి మీ అందరికీ పేరు పేరున స్వాగతం, సుస్వాగతం. ఇంకా ఈరోజు ఈ కార్యక్రమంలో సమయం కూడా మనకు అంత ఎక్కువగా లేదు, ఆల్మోస్ట్ 1:15 అయింది. కాబట్టి ఈ కార్యక్రమంలో ముందు భాగంగా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు, అలాగే వేదిక ముందు ఉన్నటువంటి పెద్దలు అందరూ ఒక పేరు పేరున మేము పిలుస్తుంటాము, స్టేజ్ మీదకి వచ్చి మన సూపరింటెండెంట్ గారి రిటైర్మెంట్ సందర్భంగా మీ మనసులోని భావాలు ఈ సభకి వెళ్ళవించవలసిందిగా ఒక బ్రీఫ్గా 1-2 నిమిషాలు మాత్రమే ఉంటుంది, దయచేసి కోఆపరేట్ చేయండి. దాని తర్వాత స్పీచెస్ అన్నీ అయిపోయిన తర్వాత మన సూపరింటెండెంట్ గారి బయోడేటా, అలాగే ప్రశంసా పత్రము, దాని తర్వాత సూపరింటెండెంట్ గారి స్పీచ్ ఉంటుంది, తర్వాత సూపరింటెండెంట్ గారికి సన్మానం ఉంటుంది, తర్వాత ఓట్ ఆఫ్ థ్యాంక్స్ ఉంటుంది. సో బ్రీఫ్గా ఈరోజు ప్రోగ్రామ్ ఈ విధంగా ఉంటుంది. సో ఇందులో మొదటి ఘట్టం వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు ఒకరి తర్వాత ఒకరిని పిలుస్తూ ఉంటాను. ఈ పోడియం దగ్గరికి వచ్చి మన సూపరింటెండెంట్ గారి గురించి మీ మనసులో భావాలు వెల్లడించవలసిందిగా కోరుతున్నాను. అందులో భాగంగానే మన గవర్నమెంట్ హాస్పిటల్ డిడి మేడం, దయచేసి రండి మేడం, మీరు సార్ గురించి మీ మనసులో మాట్లాడండి. Good afternoon to the respected gathering on the dais. And colleagues and friends. Good afternoon to you. Dr. Bhagwan Naik sir has completed his 30 years of government service, including 2 years of service as Extension Director and Superintendent DGH, and retiring today. Every officer has their own style of administration, and Bhagwan Naik sir's administration style is very simple, smooth, straightforward. He remains to be non-controversial and transparent throughout his tenure as Superintendent and Additional Director. During his period, especially office side, we were all less stressed and we were in our natural mode. We thank you for that, sir. As we all know, retirement day is fixed, we know about that when we joining into government service. Dr. Bhagwan Naik sir is retiring today. I congratulate you, sir. And on behalf of all of us, we wish you a very happy and healthy retirement life from government service. Thank you. Thank you very much, madam. Thank you very much, madam. వచ్చాడు క్యాప్. చాలా చెప్పచ్చు, కానీ ఆయనలో నాకు నచ్చిన ముఖ్యమైన గుణం
ఆయన సర్వీస్లో ఉన్నంతకాలం చాలా విచారిగా చాలా కూల్గా ఉండేవాళ్ళు. ఆయన రిటైర్ అయిన తర్వాత కూడా ఆయన శేష జీవితం అలాగే హ్యాపీగా ఆనందంగా గడవాలని కోరుకుంటున్నాను. ఆ విషయం టుడే హ్యాపీ రిటైర్మెంట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మన నర్సింగ్ సూపరింటెండెంట్ గారు కూడా వచ్చారు, వేదిక మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నామండి. నర్సింగ్ దగ్గరికి ఎక్కువ పోకుండా సాఫ్ట్గా స్మూత్గా రన్ చేసుకుంటూ వస్తున్నాము. సార్ చాలా అమాయకంగా అనిపిస్తాడు నాకు. కాకపోతే ఎవరిని కూడా హట్ చేయకుండా హామ్ చేయకుండా స్మూత్గా రన్ చేసి సార్ ఏమో కడుక్కొని వెళ్ళిపోతున్నాడు చేతులు. నేను మాత్రం ఇంకా 2 ఏళ్ళ స్వామి అని ఉంటాను. చాలా కంఫర్టబుల్గా ఆనందంగా వాళ్ళ జీవితాలంతా సుఖ సంతోషాలతో వాళ్ళ పిల్ల పాపలు హ్యాపీగా ఆ దేవదేవుడు వెంకటేశ్వర స్వామి వినాయక స్వామి అందరూ ఆశీస్సులు దేవుడికి ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ మేడం. ఇప్పుడే మన ఆర్ఎంఓ గారు సిఎస్ ఆర్ఎంఓ గారిని మాట్లాడవలసినది కోరుతాను. colleagues and friends, my association with Bhagavan Naik garu only 3 months. He is good superintendent. Any changes cheyadani cheppina gaani readily he accepts. So sometimes confused untaru gaani kapothe he accepts everything whatever that we may make it feels good. That is my association with him. I pray that God అలాగే దేవుడిని భగవాన్ నాయక్ గారికి వాళ్ళ కుటుంబానికి మంచి ఆరోగ్యాన్ని అలాగే ఐశ్వర్యాన్ని అన్నింటినీ ఇవ్వాలని కోరుకుంటా ఉన్నాను. రిటైర్మెంట్ అనేది నా విషయంలో అయితే వెరీ హ్యాపీయెస్ట్ థింగ్ టు ఎంజాయ్ ది ఆఫ్టర్ లైఫ్ ఆఫ్ ది రిటైర్డ్ లైఫ్. సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఇన్ దిస్ కనెక్షన్ ఐ కంగ్రాచులేట్ ది డాక్టర్ భగవాన్ నాయక్ సూపరింటెండెంట్ అండ్ అడిషనల్ డిఎంఈ ఆఫ్ ది గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ బెంగళూరు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. మన ఏపీఎంఐడిసి ఈఈ గారు ఉదయ్ భాస్కర్ గారిని 4 మాటలు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. మన సూపర్ భగవాన్ నాయక్ గారు రిటైర్ అవుతున్నారు. ప్రిన్సిపల్ గారు, సిఎస్ఆర్ఓ గారు, ఇంకా పెద్దలు చాలామంది ఉన్నారు. వారందరికీ నమస్కారాలు. అలాగే ఈ సభకు వచ్చేసిన డాక్టర్స్కి, స్టూడెంట్స్కి, స్టాఫ్కి అందరికీ నమస్కారం. నా పేరు విజయ్ భాస్కర్. నేను ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఏపీఎంఎస్ఎస్సి ఒంగోలు డిస్ట్రిక్ట్. నేను ఈ జిల్లాకి ఈగా వచ్చి రేపు మే 2వ తారీఖుకి కరెక్ట్గా 1 year అవుతుంది. అంటే ఆల్మోస్ట్ ఇక 1 year కంప్లీట్ అయ్యింటే డాక్టర్ నాయక్ గారితో ఎక్కువగా టచ్ లేకపోయినప్పటికీ అప్పుడప్పుడు కలుస్తూనే వాళ్ళం. సో సార్ చాలా కూల్గా ఉంటారు. అంటే కూల్ లైక్ కుకుంబర్. అసలు నేను టెన్షనే పడరేంటా అన్నట్టు అనిపిస్తుంది నాకు. ఇదే రిమ్స్ క్యాంపస్లో నేను వచ్చిన తర్వాత 23 కోట్లతో ఒక 50 bedded క్రిటికల్ కేర్ బిల్డింగ్ ఏదో ఒకటి శంకుస్థాపన చేయడం జరిగింది. ఆల్రెడీ గ్రౌండ్ ఫ్లోర్ అయిపోయింది, ఫస్ట్ ఫ్లోర్ కూడా నడుస్తుంది. సార్ ఇంకొద్ది రోజులు ఉంటే ఆ సీసీపీ పూర్తి చేసేసి దాని ఇనాగరేషన్లో సార్ని ఇన్వాల్వ్ చేద్దామని అనుకున్నాను. కానీ అది స్ట్రక్చర్ ఇంకా ఒక 3 months పడుతుంది. సో రిటైర్మెంట్ అనేది గవర్నమెంట్ ఎంప్లాయీకి ఒక అన్అవాయిడబుల్ సిచ్యుయేషన్. దాన్ని మనం ఎవ్రీబడి హ్యాస్ టు యాక్సెప్ట్ ఇట్, ఫేస్ ఇట్. రిటైర్మెంట్ ఫ్రమ్ వర్కే కానీ రిటైర్మెంట్ ఫ్రమ్ లైఫ్ కాదు. మీ మనస్సు కానీ ఇది కానీ ఆ వయసు కానీ ఆ ఉత్సాహం కానీ ఆ ఉత్సాహానికి దానికైతే రిటైర్మెంట్ లేదు. యూ హ్యావ్ టు కంటిన్యూ యువర్ సేమ్ ఎనర్జీ ఈవెన్ ఆఫ్టర్ రిటైర్మెంట్ ఆల్సో. సో రిటైర్ అయిన తర్వాత బహుశా ఎక్కడో ఒక చోట క్లినిక్ చేస్తూ ప్రాక్టీస్ చేస్తూ ఉండొచ్చు డాక్టర్ గారు. పేద ప్రజలకు మీ సేవలు అందిస్తుంటారు. డాక్టర్స్ ఆర్ నథింగ్ బట్ లివింగ్ గాడ్స్. వైద్యం నారాయణ హరి అంటారు. మీ వల్ల ఎంతోమంది ప్రాణాలు జీవితాలు బాగుపడతాయి. మీరు ఎక్కడున్నా కూడా రిటైర్ అయిన తర్వాత కూడా మీరు పీస్ఫుల్గా, హెల్తీగా, హ్యాపీగా ఉంటూ ఇప్పుడంత హ్యాపీగా ఉన్నారో అంతే హ్యాపీగా ఉండాలని, ఇప్పుడంత ఫ్రెండ్లీగా ఉన్నారో అంత ఫ్రెండ్లీగా ఉండాలని నేను ఆ సర్వేశ్వరుని ఆశిస్తూ మీకు మంచి రిటైర్డ్ లైఫ్ ఉండాలని ప్రార్థిస్తూ ముగిస్తున్నాను. నాకు అవకాశం ఇచ్చిన పెద్దలకి నమస్కారం. ప్రిన్సిపల్స్ ఉన్నారమ్మా, నర్సింగ్ కాలేజ్ ప్రిన్సిపల్స్ వచ్చారా?
BSc కాలేజ్ అండ్ ఇంటర్ కాలేజ్ సూపరింటెండెంట్స్ లేకపోతే ప్రిన్సిపల్స్. మేడం రండి, స్టేజ్ మీద రండి మేడం ప్లీజ్. మా ఇంటర్ కాలేజ్ అమ్మా ఉన్నారు మేడం గారు అనుకున్నారు, ప్రిన్సిపల్ స్కూల్ ఆఫ్ నర్సింగ్. మీరు కూడా రండి అమ్మా, కొంచెం స్టేజ్ మీదకి రండి ప్లీజ్. ఇటు నుంచి రండి అమ్మా, ఇంటి దగ్గర. సో నెక్స్ట్ మన డిప్యూటీ సూపరింటెండెంట్ అసోసియేట్ ప్రొఫెసర్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎస్టీవీ అండ్ స్కిన్ డిపార్ట్మెంట్ డాక్టర్ బాలాజీ నాయక్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను సార్. ఈ కార్యక్రమానికి మొత్తానికి అనుసంధానకర్త బాలాజీ నాయక్ గారే. ఆయన ఆధ్వర్యంలోనే, తిరుమలరావు గారి ఆధ్వర్యంలోనే దిగ్విజయంగా నడుస్తుంది. వాళ్ళకి ఎంత చెప్పినా కూడా తక్కువగానే అన్నట్టు ఉంటుంది. చాలా ధన్యవాదాలు సార్, చాలా మంచిగా ఆర్గనైజ్. డాక్టర్ భగవాన్ నాయక్ సార్, అడిషనల్ డిఎంఈ సూపరింటెండెంట్ జిఎస్ ఒంగోలు సన్మాన సభకు వేడుకలు సభకు చేసినటువంటి పెద్దలు, గౌరవనీయులు, ముఖ్య అతిథి మన ప్రిన్సిపాల్ సార్ గారికి, అదేవిధంగా మేడం గారికి, దుర్గాదేవి మేడం గారు, అదేవిధంగా వైస్ ప్రిన్సిపాల్ డిప్యూటీ సూపరింటెండెంట్ నాతో పాటు సిఎస్ఆర్ గారికి, అదేవిధంగా మెడికల్ స్టాఫ్, పారామెడికల్ స్టాఫ్, నర్సింగ్ స్టాఫ్, ఇప్పుడు చేసినటువంటి ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఈరోజు వాస్తవానికి అంటే ఒక పక్కన సంతోషించాల్సిన విషయం, ఇంకో పక్కన బాధపడాల్సిన విషయం. ఎందుకంటే సంతోషం దేనికంటే ప్రతి ఒక్క ఎంప్లాయర్కినూ ఒక రిటైర్మెంట్ అనేది కంపల్సరీ ఉంటుంది. అయితే సక్సెస్ఫుల్గా ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా సర్వీసెస్లో ఒక మంచి ఒక వ్యక్తిగా, ఒక శక్తిగా సార్ దగ్గర అయితే చాలా సంతోషించాలి. అదేవిధంగా ఇంకో పక్క మన హాస్పిటల్, గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ ఒక మంచి అడ్మినిస్ట్రేటర్ని ఈరోజు అంటే కోల్పోతామని చెప్పకూడదు, కానీ మన నుంచి దూరం అయినందుకు చాలామంది స్టాఫ్ నిజంగానే బాధపడుతున్నారు. ఎందుకంటే సార్ యొక్క క్వాలిటీస్ అలాంటివి. మరి దాదాపు 2 సంవత్సరాలు పనిచేసినంత కాలంలో చాలా చక్కగా అడ్మినిస్ట్రేషన్ రన్ చేసుకుంటూ ఎన్ని సమస్యలు వచ్చినా, ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా వాటిన్నింటినీ కూడా భరిస్తూ చాలా చక్కగా అడ్మినిస్ట్రేషన్ రన్ చేస్తూ వచ్చారు సార్. మొదట ఇక్కడ వచ్చినప్పుడు వచ్చినంత సంతోషము సార్లో ఎక్కువ రోజులు కనపడలే. ఎందుకంటే సార్కి ఆ స్ట్రెస్, స్ట్రెయిన్ సూపరింటెండెంట్గా అడ్మినిస్ట్రేషన్ నుంచి అయితేనేమి, పైన పొలిటికల్ లీడర్స్ అయితేనేమి, ఇంకా ఇతర ఇష్యూస్లో కొంత ఒత్తిడి వచ్చినా కూడా వాటిన్నింటినీ తట్టుకొని లోపల ఎంత బాధ ఉన్నా కూడా బయట అందరితోనూ మంచిగా నవ్వుతూ, మంచిగా మాట్లాడుతూ, ఎన్ని సమస్యలు వచ్చినా వాటిన్నింటినీ స్వీకరిస్తూ చాలా కూల్గా అడ్మినిస్ట్రేషన్ రన్ చేశారంటే సార్ చాలా గొప్ప మనసు వ్యక్తిగా చాలా మంచిగా చేసినట్లు. కాబట్టి సార్కి మనందరి తరఫున ఒకసారి గట్టిగా చప్పట్లతో అభినందించాల్సిందిగా కోరుతున్నాను. నాకు సార్లో నచ్చినటువంటి మంచి నచ్చినవి ఏంటంటే, మనం ఎంతమంది పోయి ఎన్ని మాటలు మాట్లాడినా కూడా అన్నింటినీ స్వీకరిస్తారు, అన్నింటినీ గమనిస్తారు. అయితే చివరికి మాత్రం సార్ మనసులో ఏదైతే ఉందో అదే చేస్తారు. అది నిజానికి ఒక మంచి అడ్మినిస్ట్రేటర్కి ఉన్నటువంటి లక్షణం. ఒక మంచి అడ్మినిస్ట్రేషన్ గారు ఖచ్చితంగా ఏం చెప్పినా వినాలి, చేయాలనుకున్నది నిజంగా తన మనసు నచ్చిందే చేయాలి. అలా ఇటు హాస్పిటల్ రన్ చేయడం అనేది అంత ఈజీ విషయమే కాదు. ఎందుకంటే మనందరికీ తెలుసు అనేక ఒత్తిళ్ళు ఉంటాయి. అదేవిధంగా ఎక్కువ చిన్న విషయంలో వచ్చినా కూడా చాలా సీవియారిటీ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఆ విధంగా రన్ చేయాల్సి వస్తుంది. అయితే సార్కి నాకు ఉన్నటువంటి రిలేషన్షిప్లో అయితే మాత్రం నాకు ఒక గొప్ప అవకాశం ఇచ్చారు సార్. వచ్చిన వెంటనే నేను కూడా అసోసియేట్ ప్రొఫెసర్గా ఇక్కడ వైజాగ్ నుంచి ప్రమోషన్ వచ్చిన తర్వాత నాకు డిప్యూటీ సూపరింటెండెంట్గా ఉండమని చెప్పారు. సరే సార్, సార్ ఎట్లైనా తోడుగా ఉండాలని చెప్పేసి నేను కూడా అనుకున్నాను. అప్పటి నుంచి ఏం అవసరం వచ్చినా కూడాను, చిన్న చిన్న విషయాలు కూడాను సార్ బాగా మాట్లాడి ఏదైనా సరే మనం కలిసి చేసుకోవాలని చేసి మంచిగా చేయడం జరిగింది. అయితే సార్ లీవ్ పెట్టినప్పుడల్లా నాకు మెడికల్ సూపరింటెండెంట్ ఇన్ఛార్జ్ ఇచ్చేటోళ్ళు. వాస్తవానికి నా వయసుకి, నా హోదాకి సంబంధించి అంత తక్కువది. అదే నేను అనుభవం అంటే ఆ పోస్ట్కి అర్హత లేకున్నా కూడా కొన్నిసార్లు నాకు అవకాశం ఇచ్చి నన్ను ప్రోత్సహించారు సార్. సో ఆ విధంగా నేను కూడా ఫీల్ అవుతుంది. నేను ఎట్లా నా ప్రమోషన్లో నేను సూపరింటెండెంట్ పోస్ట్ అయితే తీసుకోలేను, కానీ
సార్ వలన నాకు కలిసి అప్పుడప్పుడు ఇన్ఛార్జ్ సూపరింటెండెంట్ సైన్ చేసే అవకాశం వచ్చిందని చెప్పేసి నేను సంతోషించేవాడిని. ఆ విధంగా సార్ మంచిగా ఇక్కడ అంతా చేసినారు. అయితే ఇంకొక అంతకుముందు గుంటూరు అయితేనేమి, వైజాగ్లోనేమి సార్ పనిచేసిన ప్రతి చోట కూడాను ఎంతో మంచిగా అందరితో కలిసిమెలిసిగా ఎక్కడ కాంప్లికేషన్స్ లేకుండా, ఎలాంటి రిమార్క్స్ లేకుండా సర్వీస్లో అందరికీ హెల్ప్ చేసుకుంటారు. ఎక్కడైనా సరే సర్జరీ డిపార్ట్మెంట్ కానీ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ గుంటూరులో ఎవరైనా ఉన్నారంటే, భగవాన్ సార్ ఉన్నారంటే ప్రతి ఒక్కరిని ఆదరించి గొప్ప సేవ చేసే గుణం సార్ది. అలాంటి వ్యక్తి ఈరోజు మన హాస్పిటల్ నుంచి యాక్చువల్గా వీడుకోవాలంటే పదవి విరమణ తర్వాత వీడుకోవాలనుకున్నందుకు మాకు ఒకసారి బాధపడుతున్నాయి. సార్ ఎప్పుడు సంతోషించాలని, ఇంకా వాళ్ళ ఫ్యామిలీ పిల్లలందరూ కూడా చక్కగా ఉండాలని, సార్కి మంచి ఆయుష్, ఆరోగ్యం, మంచి ఐశ్వర్యం కలిగజేయాలని ఆ దేవుడిని ప్రార్థిస్తూ నాకు అవకాశం ఇచ్చిన పెద్దలకి నమస్కరిస్తూ థ్యాంక్ యూ సార్. నేను వచ్చిన తర్వాత ఈ 7 నెలల్లో 3-4 ఫంక్షన్స్ జరిగినాయండి. ఇంతమంది ఫ్యాకల్టీని నేను ఎప్పుడు చూడలేదు. అది సార్ మీద అభిమానంతో. అలాగే ఇంకోటి ఏంటంటే మార్నింగ్ ఆర్గనైజ్ చేయటం, ఆఫ్టర్నూన్ అంటే 12కి అట్లా ఆర్గనైజ్ చేయటం వలన సార్తో మీద ఉన్న అభిమానం వల్ల మనకి ఇంత సక్సెస్ఫుల్గా ఈ రిటైర్మెంట్ ఫంక్షన్ జరుపుకుంటున్నాము. ఇక నుంచి మన కాలేజీ ఆవరణలో ఏ స్టూడెంట్స్ ఫంక్షన్ అయినా మధ్యాహ్నమే చేద్దాం అనుకుంటున్నాను, మీ కన్వీనియన్స్ కోసం. ఈవినింగ్ అంటూ ఉండదు. ఏదైనా ఏ ఫంక్షన్ అయినా మార్నింగ్ కానీ ఆఫ్టర్నూన్ కానీ 11కి అట్లా స్టార్ట్ చేద్దాము. సో నెక్స్ట్ కార్యక్రమం ఏంటంటే గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఏడీ గారు వచ్చారంటే ఈ లైటింగ్ నాకేం కనపట్లేదు. రాజమణి గారు వచ్చారా? ఓకే. నెక్స్ట్ వక్త ఎవరంటే దయచేసి వక్తలందరూ కనీసం 1 నిమిషం, మ్యాక్సిమం 2 minutes మాట్లాడాల్సిన కోరుతున్నానండి, టైం సరిపోవట్లేదు. సో నెక్స్ట్ వక్త ఎవరంటే స్కూల్ ఆఫ్ నర్సింగ్ ప్రిన్సిపల్. Good afternoon, everybody. Respected Superintendent sir, respected on the dais, important persons, and all the dais persons. All of you, good afternoon. ఈరోజు సూపరింటెండెంట్ గారు భగవాన్ నాయక్ సార్ రిటైర్మెంట్ అంటే చాలా కొద్దిగా కష్టంగా ఉంది. నేను ఈ టీచింగ్ ప్రిన్సిపల్గా స్కూల్ ఆఫ్ నర్సింగ్ వైస్ ప్రిన్సిపల్గా 1 year అయింది కరెక్ట్గా వచ్చి. సారే రిసీవ్ చేసుకున్నారు. నేను ఎప్పుడు ఏది స్కూల్ గురించి వెళ్ళి టెన్షన్గా పిల్లల విషయంలో కానీ ఎగ్జామ్స్లో కానీ మాట్లాడితే సార్ చాలా కూల్గా అన్నీ జరుగుతాయి మీకు టెన్షన్ పడద్దని చెప్పేవాళ్ళు. సార్ చాలా గుడ్ అడ్మినిస్టర్, సైలెంట్ అడ్మినిస్టర్ అండ్ కూల్ అడ్మినిస్టర్. సో సార్ ఆ భగవంతుడు మంచి ఆరోగ్యము, మంచి జీవితం ముందు ఉండాలని దేవుణ్ణి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అనండి. Participants, good afternoon all of you. First of all, to speak about sir, what I feel is sir is very approachable to all the group people. So first when I came to this college as an in-charge principal, I was taken to sir by another previous in-charge principal of Government College of Nursing. So I got admired the way how sir has received me. And without sir's support, I would not have been accommodated my BSc nursing students in the campus of RIMS. Once we were allowed into the RIMS campus only, I felt that we are the family members of the RIMS campus. So we were in agony and there was no other goal for me to accommodate the students one fine day. So immediately after receiving the call from DME sir was the one to react immediately, and he is a very good decision maker and he has supported a lot. Thank you for that sir. On behalf of the students of Government College of Nursing, I convey my sincere thanks to you sir. And recently there was some problem and some issue with the hostel. Then sir called and sir supported me a lot, and sir also accompanied along with me to go to collector sir and to talk about the discussion. Thank you a lot. Thanks a lot sir for supporting in that issue. And every means many people they may enter into the government service, but all of them may not be able to reach till the retirement without any allegations and with good health.
So it is an opportunity for sir to get retirement to his superannuation with good health and without allegations. So I pray God on this occasion to shower his blessings to maintain good health and as well as wealth throughout his life. And I feel hereafter officially we will be missing you, sir. But wherever you will be, your services may be more useful to the community, as we came from that you are a very good surgeon. So the community may be benefited more because all these days you are in the stress in the campus of RIMS. So hereafter you may be able to concentrate more than this and you may be able to do good justice to your job and to the community, sir. So thank you so much, sir. So I pray God to bless you a lot. Thank you, sir. అంటే మేడం మీరు ఎప్పుడు సానుభూతి పెట్టుకోవాలి, ఎందుకంటే అంత హెల్ప్ చేశారు మీ కాలేజీ. సారు థర్డ్ ఫ్లోర్లో అకామిడేషన్ ఇవ్వటం కానీ అన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ కొన్ని కాంప్రమైజ్ అవుతాం. సో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, సూపరింటెండెంట్ సార్. సో నెక్స్ట్ వక్త ఎవరంటే మన డిప్యూటీ సూపరింటెండెంట్ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ఈఎన్టీ డాక్టర్ ప్రభాకర్ గారిని మాట్లాడవలసిన కోరుతున్నాను. Good afternoon. A warm welcome to today's function. The respected Additional DME, Medical Superintendent Dr. Bhagwan Naikari, Superannuation. I welcome particularly our people came all the way from Srikakulam and Visakhapatnam. At the outset, I have a mixed feeling. In this occasion, so I feel very sad. Personally, I feel very sad. We are missing your guidance, sir, from tomorrow onwards. And also, I feel happy, a little bit happy because we'll be getting rid of all the nuisances, headache due to administration. So, my association with the sir, being a deputy medical superintendent, I didn't help him a lot. What I feel up to my strength. But okate sir cheppedi, particularly you must be knowing Wednesday we have a DME Zoom meeting. On that particular day, he definitely used to call me, Prabhakar, where are you? నేను లంచ్కి వెళ్తాను, నువ్వు ఒకసారి వచ్చి ఆన్ చేసేయి, జూమ్ మీటింగ్ స్టార్ట్ చేసేయి. దట్ ఈస్ ద ఓన్లీ వర్క్ ఐ యూస్ టు డూ అపార్ట్ ఫ్రమ్ సమ్ మెడికల్ ఎంక్వైరీ కంపెనీస్. దట్స్ ఇట్. సో టు కంక్లూడ్, సార్ మీకు సుఖ శాంతులు, అష్ట ఐశ్వర్యాలు, ఇంకా భోగభాగ్యాలు ఏదో ఉంటే అది, సో అన్ని కలగాలని భగవంతుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. And thank you to Principal Dr. Durgadevi Madam గారిని మాట్లాడచ్చు. Good afternoon to everybody. So thank you, sir, for giving me this opportunity. And congratulations, sir, Bhagwan Naik sir, on your retirement. నాకు సార్ని చూసినప్పుడల్లా గుర్తొచ్చేది చిరునవ్వుతో పలకరిస్తాను సార్. చూడగానే బాగున్నారా మేడం, నా చిరునవ్వు అనేది అందరిలో ఉండదు. సో అది నాకు ఎప్పటికీ గుర్తుండిపోతుంది. అండ్ ఐ విష్ యూ అ వెరీ హ్యాపీ అండ్ పీస్ఫుల్ పోస్ట్ రిటైర్మెంట్ లైఫ్ సార్. థ్యాంక్ యూ. Respected ADME principal sir, respected ADME superintendent Dr. Bhagwan Naik sir, and his wife Padmavati Raigal, respected dignitaries all in the dais, respected dignitaries of the dais, students, faculty,
other paramedical, nursing staff, all those who are present here, very good afternoon to everyone. Today is very happy day. Sir is going to retire today. Every time I worked with the sir as a principal of this college for 3 months, and we shared so many things. Not only work here, I associated with as a faculty in Guntur Medical College. During that time also, he knows very well, and we enjoyed during the college day and also sports days. This is very happiest days for sir. ఎందుకంటే ఎవ్రీ టైం మేము కలిసినప్పుడు 65 years అవుతుందేమో రిటైర్మెంట్ అంటే, వద్దు నేను రిటైర్డ్ అయిపోవాలి, హ్యాపీగా ఉండాలి అనేవాడు. అందుకని ఈరోజు చాలా సార్కి చాలా హ్యాపీ డేస్ అని చెప్పి నేను అనుకుంటూ ఉన్నాను. సార్తో కలిసి ఆయన సూపరింటెండెంట్గా, నేను ప్రిన్సిపల్గా కాలేజీ డే జరిపించాము. హీ వాజ్ ది చీఫ్ గెస్ట్ అండ్ స్పోర్ట్స్ డే జరిగింది, అండ్ డిఫరెంట్ యాక్టివిటీస్ ఆల్సో చేశాము. చాలా స్మూత్, వెరీ నైస్ పర్సన్, అండ్ ఆల్సో గుడ్ డాక్టర్ ఆల్సో. ఎందుకంటే గుంటూరులో పనిచేసేటప్పుడు, గుంటూరులో ఈజ్ గుడ్ సర్జన్, చాలా బాగా సర్జరీ చేస్తాడు అని చాలా మంచి పేరు సార్. అంటే చాలా సామాజికంగా కూడా ఎక్కడి నుంచో వచ్చి ఈ స్థాయి వరకు ఎంబీబీఎస్, ఎండి, ఎంసీహెచ్ వరకు చేసి ఇక్కడ ఏడిఎంఈ సూపరింటెండెంట్గా చేసి విత్ క్లీన్ ఇంకా రిటైర్డ్ అవుతున్నందుకు పర్సనల్గా ఐ వెరీ హ్యాపీ. సార్, I wish you happy retirement life. Thank you so much for giving me this opportunity. Thank you. So thank you very much, sir. Next, Biochemistry HOD. Sir, Biochemistry HOD, sir. And sir. Beloved principal, respected superintendent, who is on retirement and superannuation today, and other dignitaries on the dais, and dear friends and colleagues and all staff. Today, I am with mixed feelings. One way I am happy because our superintendent, my friend Dr. Bhagavan Naik, is retiring from government service and superannuation. The retirement and superannuation is an important event in the lifetime of a government employee. Nowadays, retiring without any remorse is a great privilege because he did a stressful job, superintendent post, which is that he did with a smiling face, and I feel that there is no retirement for doctors, and I hope and I wish he will be observed as a superintendent in a private medical college also, and at the same time a little unhappy because I am losing his friendship on these places. But anyhow, we will meet in other places in other medical colleges also. Now, I wish him and his family a happy, retired, prosperous life. Thank you all. Very much. Superintendent, principal, vice principals, deputy superintendents, and senior professors, my dear colleagues and my dear students. Good afternoon, everybody. And first, I should thank for giving me this opportunity by the organizers. And today,
we are gathered here, you know what is the occasion, on the occasion of the retirement of our beloved Superintendent Sir. Sir, the very good quality what I observed is he is very cheerful, calm and happy. At any time when we go to him, he is very calm, composed, balanced, and he never says no. But later he will decide whatever he wants to do. There is a good quality of the administrator. So I wish you happy, healthy, prosperous and healthy retirement, sir. Thank you very much. Very much, madam, for your kind words. A very good morning to all the dignitaries on the dais and off the dais. This is a special occasion, sir. Congratulations on your another milestone of your superannuation. So I'll just have a brief situation which we had association with Superintendent Sir. So when I joined as HOD here, we have a ADR monitoring center in the hospital. So there was a phone instrument, but we didn't have any connection for that. So we had to go to him and ask for the connection. So the same day evening we got the connection. So that much commitment sir showed towards our department. So I had to mention this. And the next day we had asked for the incorporation of the number, toll-free number in the OP slip. That also was done on the same day. So thank you, sir. You are very much helpful to our ADR monitoring center. So on behalf of our department, we wish you a happy and healthy retirement life, and all your family members will be happy so that you will be available for the full time. So I congratulate all the family members as well. Thank you. Thank you for giving me these opportunities. Thank you very much, madam. So head of the department, after Thank you, my marketing department, going in a smooth and very functional way. Not always specializing us in each and every guest, but providing proper information and supporting it in every aspect. Thank you, sir. Thank you so much. Gaurav, thank you. Very brief. Dr. Kalyani, ma'am. డిగ్నిటరీస్ ఆన్ ద డయాస్ అండ్ ఈరోజు రిటైర్ అవుతున్నటువంటి మన ప్రియమైనటువంటి సూపరింటెండెంట్ గారు భగవాన్ నాయక్ గారికి, మేడం గారి సతీమణి మేడం గారికి, ఈ సభకు చేసిన అందరికీ వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. సార్ నాకు గుంటూరులో నేను అసిస్టెంట్గా ఉన్నప్పటి నుంచి సార్ పరిచయం. సార్ సూపరింటెండెంట్ అయిన తర్వాత కూడా అలాగే ఉన్నారు. సారు నిగర్వి, మృదు భాషి, సౌమ్యుడు, నాకు తెలిసినంత వరకు. సారు రిటైర్మెంట్ లైఫ్ హ్యాపీగా హెల్దీగా ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. Respected Superintendent sir, all the dignitaries, all the friends, good afternoon. So on the behalf of the Department of the General Surgery, we congratulate Bhagwan Nayak sir for completing 30 years of government service successfully and wish all the very best and a happy and prosperous post-retirement life to the sir. Thank you very much, sir. Thank you, Harish. Dr. Jayasundaram sir, please come, sir. Respected dignitaries on the dais and off the dais, good afternoon. As it was said already by many, retirement day. There is a lot of difference between the retirement of a government doctor in medical college and retirement of any other employees. Because previously there was a mixed feeling of separation from the profession. When it comes to other departments, they will completely be separated from the profession. But it is not so with the doctors, because he can save lives until the last breath. That is the grace that has been bestowed on the profession, the doctor, especially doctors, because being an experienced surgeon or experienced faculty and an experienced administrator, he can be of help until the last breath. Let me tell you one thing. As long as we are physically fit, we can help directly. Even if we are not physically fit, even restricted to on bed also, one single advice can change and make a lot of difference, a difference between life and death. That is the
opportunity God has given to doctors. I hope that you will be helpful to the society and upcoming junior doctors and all the faculty. As long as you are on earth, I hope you, sir, a happy, retired, peaceful and joyful life. Thank you for this opportunity. Thank you for giving me this opportunity. On behalf of Department of Psychiatry, I congratulate Dr. Bhavan Naik sir to have a very happy retirement life and a peaceful life. So for Psychiatry Department, sir has helped a lot. Actually, when sir came initially, we were applying for the RX approval, and sir has taken so much effort in happening those RX approvals and all for our department. And also our OPD rooms, 2 rooms were occupied by District Early Intervention Center, and sir has taken so much effort. Sir has almost struggled for 3 to 4 months to see that the rooms are being relocated for them and allotted to us. So this is the association of our department with the sir. So once again I wish him a very happy retirement life. Thank you. HOD Department of Pediatrics. Madam Sandhya madam next. Respected dignitaries on the dais, my dear senior and junior colleagues and the other staff from hospital and college, a very good afternoon all of you. Firstly, I want to congratulate Dr. Bhagavan Naik sir for successfully completing his career, and I pray God to grant him great health and happy post-retirement life. And few things I want to share, because holding a superintendent post is not an easy job. It holds a lot of responsibilities and accountability, and I'm the one who irritates people. Usually. I have gone to him because we have to get the works done for our department. We need few things for PICU and ICU, and few instances are there I irritate him most. But after irritating him also, if I go to his chamber, he welcomed with warmth, and he is a person with great patience, and he has poised nature. Because it's not this over these 2 years, I have known him before, and I have known him as a skilled surgeon. He's a super specialist pediatric surgeon. He saved so many lives. He did so many surgeries. But as an administrator, of course, though we asked him too many things, because I want this for PSU, I want this for MSU. At the end of the day, we have to get the work done. So that's it, and I thank you, sir, for providing all the needs for our department, and I wish you a happy life and fun time with your family. Thank you, sir. Madam, thank you. Respected dignitaries on the dais and off the dais, and our beloved Superintendent sir and madam. I know sir for the past so many years. He's a very good surgeon, he's a clinician, and a very good teacher. And as a superintendent, with the minimal available resources, I believe that he has done a very good job. And there are many instances where I go to superintendent sir with n number of problems, and sir will give a small smile, and he helped me a lot while running the department efficiently. Sir, I congratulate you for that. And on the department, on behalf of the department, I wish you a very happy, healthy, prosperous, and happy post-retirement life, sir. Thank you. Very much, madam. Another Sandhya, Dr. Sandhya, Department of Orthopedics. Good afternoon, everyone. First of all, I want to congratulate our beloved superintendent sir, Dr. Bhavan Naik sir. Congratulations, sir, for your retirement, sir. First of all, I want to tell, actually administration లో ఉన్నప్పుడు యాక్చువల్లీ చాలా ప్రెజర్స్ ఉంటాయి.
కానీ ఎప్పుడూ కూడా సార్ ఆ ప్రెజర్స్ సార్ ఫేస్ అయితే ఎప్పుడు కనపడలేదు. సార్ ఇస్ వెరీ కూల్ పర్సనాలిటీ. యాక్చువల్లీ మీరు సూపరింటెండెంట్గా చేస్తున్న ఈ పీరియడ్లో మా మీద అయితే ఎలాంటి అడ్మినిస్ట్రేషన్ ప్రెజర్స్ పడలేదు సార్. నేను చెప్తున్నాను, మేము చాలా హ్యాపీగా ఎలాంటి టెన్షన్ లేకుండా మేము వర్క్ చేసాము. సో థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ ప్రొవైడింగ్ దట్. సార్ ఐ విష్ యూ వెరీ హ్యాపీ, healthy and energetic, peaceful post-retirement life, sir. Thank you, sir. Thank you very much, ma'am. Thank you. Dr. భగవాన్ నాయక్ సార్ రిటైర్మెంట్ సందర్భంగా మా రేడియో డిపార్ట్మెంట్ సార్ని విసిస్తున్న డిపార్ట్మెంట్స్ ఇంకేంటంటే అందరూ చెప్పారు సార్ చాలా కూల్గా ఉంటారని. MS ధోని కూడా క్రికెట్ గ్రౌండ్లో అడ్డుగా ఉంటారు. ఎలా ఉంటారు ఎవరు చెప్పారు సార్? మీరు చెప్పాలి తర్వాత ఇన్ని ప్రెజర్స్ని ఎలా హ్యాండిల్ చేస్తున్నారు. అండ్ వన్ మోర్ థింగ్, రేడియాలజీ డిపార్ట్మెంట్కి చాలా మినిమం రిసోర్సెస్ ఉన్నప్పుడు కూడా ఒక ముఖ్యమైన పని చేసి వెళ్తున్నది ఎవరికి తెలియదు. ఇక్కడ సిఆర్ సిస్టమ్ అనేది దాదాపు అరౌండ్ 20 lakhs రూపీస్. అది ఈఈ గారు, మన అరుమ గారు, సూపరింటెండెంట్ గారు చాలా ప్రెజర్ పెట్టి కలెక్టర్ గారి మీద మాకు ఏర్పాటు చేశారు. యాక్చువల్గా వారితో ఓపెనింగ్ చేయించాలనుకున్నాను కదా, కొన్ని టెక్నికల్ రీజన్ వల్ల కుదరలేదు. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫ్రమ్ ద రేడియాలజీ డిపార్ట్మెంట్. అండ్ మీ పోస్ట్ రిటైర్మెంట్ లైఫ్, మీ ఫ్యామిలీ మొత్తం హ్యాపీగా ఉండాలని, సంతోషంగా ఐశ్వర్యంతో ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. Javi garu, Department of Chest Medicine. Anyone Wali? Good afternoon, respected dignitaries and as Superintendent sir, Principal sir, and other dignitaries. I joined recently 4 months back in Nephrology department. I first of all wish Superintendent sir a very happy superannuation. And I know sir as a sincere, hardworking person. And as a student said, his tenure was very stress-free period. Sir is very cool gentleman, and he has accomplished many tasks during his tenure. I wish him, I pray for his good health post-retirement period. Thank you very much, sir. Dr. Shyam, thank you very much. Anyone from neurosurgery? Anyone from surgical oncology? Dr. Kishan? Anyone from plastic surgery? So that completes the faculty from Government Medical College and Government General Hospital. Next, Dr. Kiran, HOD Department of the Dentistry. Kiran sir, Randy. Good afternoon, everyone. Respected dignitaries on the dais, of the dais. ఈరోజు సార్ రిటైర్మెంట్ డే జరుపుకుంటాం మనం. సార్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. విష్ యూ హ్యాపీ, పీస్ఫుల్, ప్రాస్పరస్, హెల్తీ రిటైర్మెంట్ లైఫ్ సార్. సార్ మీరు మా డెంటల్ డిపార్ట్మెంట్కి ఒక ఎక్స్రే హెచ్డిఎస్ మీటింగ్లో పెట్టి శాంక్షన్ చేయించారు సార్. అది మోస్ట్లీ వితిన్ 1 monthలో వస్తుందేమో. థ్యాంక్ యూ ఫర్ దట్ సార్. థ్యాంక్స్ అలాట్ సార్. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. ఇంకా నేను నా పొరపాటు. గుడ్ ఆఫ్టర్నూన్ వన్ అండ్ ఆల్. ఇక్కడ వేదిక మీదకి వచ్చి అందరూ హెచ్ఓడీస్ అందరూ కూడా సార్ గురించి చాలా చెప్పారు. సార్ అందరూ చెప్పింది చాలా సౌమ్యుడు, నిరాడంబరుడు, అన్ని స్మూత్గా పోలిస్తూ ఉంటాడని చెప్పి చెప్పారు. సార్ ఫస్ట్ హాస్పిటల్కి వచ్చినప్పుడు సార్ కార్ నుంచి దిగి Day 1 గుంటూరు నుంచి ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చినప్పుడు
నా ఫస్ట్ సార్ చూసిన ఫీలింగ్ ఏంటంటే భాషా సినిమాలో రజనీకాంత్ వచ్చేటప్పుడు వస్తే చూసారు బ్యాక్గ్రౌండ్ స్కోర్ అలా వచ్చింది. సార్ ఒక గ్రేయిష్ గ్రీన్ కలర్ సూట్ వేసుకొని బ్రౌన్ గాగుల్స్ పెట్టుకుని వస్తూ ఉంటే నిజంగా భాష అనిపించింది. తర్వాత ఒక 2 days సార్తో గడిపిన తర్వాత సార్ ఎంత సౌమ్యుడో, సార్ ఎంత ఫ్రీ హ్యాండ్ ఇస్తారో, ఆ తర్వాత నాకు ముందు నేను చూసిన అపీరెన్స్కి సార్తో ఉన్నటువంటి చదువుకి చాలా వ్యత్యాసం ఉంది. సార్ ఎప్పుడు కూడా ప్రతిసారి సార్ పలానా పని కావాల్సి ఉంటే కానివ్వండి చేసేద్దాం, మీరు లెటర్ పెట్టుకుని సైన్ చేస్తే అయిపోతుంది అని చెప్పి ప్రతి పనిలో చాలా హెల్ప్ చేశాడు, అన్ని కోఆపరేట్ చేసేవాడు. ఏమన్నా కలెక్టర్ గారి దగ్గర ఫోన్ వచ్చినా సరే ఇద్దరం కలిసి వెళ్ళేవాళ్ళం. సార్ తోటి నాకు ఒక ఆల్మోస్ట్ 1 year 1.5 year మంచి సత్సంబాలు ఉన్నాయి. సార్ నాకు చాలా విషయాల్లో కూడా చాలా హెల్ప్ చేశారు. ఎందుకంటే సిఎస్ఆర్ఎంఓ పోస్ట్లో ఉండేది చాలా టఫ్ జాబ్. ప్రతి ఒక్కటి కూడా బొంబార్డింగ్ అనేది బాగా తగ్గుతూ ఉండేది. సార్ పలానా వ్యక్తి ఇలా చేస్తున్నాడు, సార్ నాకు పలానా దగ్గర ఈ ప్రాబ్లం ఉంది, పలానా రూమ్లో మాకు బాత్రూమ్స్ బాగున్నట్లేదు, అది బాగున్నట్లేదు, మాకు కంప్యూటర్ కావాలి, అది కావాలి, ఇది కావాలి, అన్ని ఏవి అడిగినా సరే సార్ అన్నిటికీ కూడా ఎస్ చెప్పేవాడు. మ్యాక్సిమం అన్నిటికీ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేయడానికి ఎంతో ట్రై చేసేవాడు. చాలా ప్రాబ్లమ్స్ కూడా సాల్వ్ చేశాడు. అలాగా సార్ వల్ల నేను కొంచెం నాకు చాలా ఈజీగా ఉండేది. ఫ్రీ హ్యాండ్ ఫస్ట్ ఫోర్మోస్ట్ పాయింట్ అనేది ఫ్రీ హ్యాండ్ ఇచ్చేవాడు నాకు. తర్వాత ఓపీలో నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు అలా వెళ్తూ ఉంటారు సార్, డాక్టర్లు ఓపీ చూస్తూ ఉంటారు. సార్ చూసి ఓకే చేసుకోండి. హౌస్ సర్జన్లు ఉన్నా సరే డాక్టర్లు నేను పని మీద బయటకు వెళ్ళినా ఓకే డాక్టర్ ఉన్నారా ఓకే కానీ చేసుకోండి. ఎవరిని కూడా కించపరచకుండా, ఎవరిని బాధ పెట్టకుండా ప్రతి ఒక్కరిని కూడా మర్యాదతోటి మంచితనంతో చూసుకుంటూ సార్ అడ్మినిస్ట్రేషన్ చాలా బాగా తీసుకుని వచ్చారు. సార్ థ్యాంక్ యూ ఫర్ ఆల్ యువర్ కోఆపరేషన్స్. ఈ హాస్పిటల్కి వచ్చినటువంటి ఫస్ట్ అడిషనల్ డిఎంఈ గారు మీరే సార్. సో మీరు మిమ్మల్ని రిటైర్మెంట్ చేసే భాగ్యం నాకు టైంలో ఉన్నాను కాబట్టి నాకు చాలా హ్యాపీగా ఉంది. సో మా సిఏఎస్ తరఫు నుంచి కూడా ఏఆర్ఓస్ దగ్గర సిఏఎస్ అందరూ కూడా మాకు డ్యూటీస్ నాకు ఒక నైట్ డ్యూటీ ఎక్కువ వచ్చింది, మాకు ఒక నైట్ డ్యూటీ తక్కువ వచ్చింది, వాడికి 2 హాఫ్లు ఎక్కువ వచ్చాయని చెప్పి ఎంతో ఫైట్ చేసి సార్ మాత్రం అలా కాదు ఉన్నాడు నేను వేస్తానని చెప్పి వేసేవాడు. అందరికీ ఈక్వల్గా వచ్చేలాగా కరెక్ట్గా వేసేవాడు. మేము కూడా సార్ పెద్ద అని చెప్పాడని చెప్పి మేము చేసుకుంటూ పోతూ ఉండేవాళ్ళం. సో ప్రతి విషయంలో కూడా మా సిఏఎస్ అందరికీ ఎంతో ఫ్రీ హ్యాండ్ ఇచ్చి సెలవులు కావాల్సి ఇవ్వడం కానీ ఎంతో చక్కగా అడ్మిషన్ చేశారు సార్. సో థ్యాంక్ యూ సార్. మా సిఏఎస్ తరఫు నుంచి మీకు మీ శేష జీవితం అష్టైశ్వర్యాలు ఆరోగ్యాలు అన్నీ కలగాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారాలు. అందరికీ నా విషెస్ సార్. నా ఫస్ట్ పోస్టింగ్ ఇక్కడ సివిల్ అసిస్టెంట్ సర్జన్గా వచ్చినప్పుడు నా ఫస్ట్ సూపరింటెండెంట్ గారు భగవాన్ నాయక్ సార్ గారు ఫస్ట్ రోజు నుంచి సార్ నన్ను అసిస్టెంట్ ఆర్ఎంఓగా ఉంచి నువ్వు ఈ పనులు చేయగలవు, అది చేయగలవు, అడ్మినిస్ట్రేషన్ బాగా చేయగలవు అని ఎంకరేజ్ చేస్తూ నన్ను ముందుకు నడిపించారు. సార్ చాలా ఫ్రెండ్లీ గోయింగ్ అందరికీ తెలుసు. మీ అందరికీ అడ్మినిస్ట్రేటివ్గా తెలుసు, కానీ ఆ రూమ్లో సార్ చాలా సరదాగా అందరి స్టాఫ్తో చాలా బాగుండేవాళ్ళు. ముఖ్యంగా డిఎంఈ మీటింగ్స్ చాలా సరదాగా జరిగిపోయాయి. మిస్ యూ సార్ డిఎంఈ మీటింగ్స్. ఇంకా మీరు ఇద్దరు ఆఫ్టర్నూన్ సెషన్స్లో ఇప్పటికీ సార్లో గొప్ప వ్యక్తి ఏంటంటే ఎవరిని పేరు పెట్టి కానీ ఎవరైతే తెలియదు కానీ అనరు. సార్ ఎక్స్పీరియన్స్ అంటుంటే మా వయసు సిఎస్ది ఎవరిని కూడా పేరు పెట్టి కూడా పిలవరు. అనిల్ గారు, చైతన్య గారు, సునీల్ గారు అంటారు. అది చాలా గొప్ప లక్షణం. ఎవరిని కూడా మందలించడం కూడా అది ఏదో స్మూత్గా మన తాతయ్యలు బుజ్జగిస్తూ తిట్టినట్టు తిడతారు. సార్ విల్ మిస్ యూ సార్. On this occasion, sir, I wish you a very peaceful, prosperous and happy retirement life, sir. Thank you, sir. Thank you. సింగ్ స్టాఫ్ నుంచి మంజేష్ ఉన్నారండి. సెక్యూరిటీ, శానిటేషన్, ఎంఎన్ఓ, ఎఫ్ఎన్ఓ ఒక్కొక్కరు రెడీగా ఉంటారు. ఈనాటి డాక్టర్ ఎం భగవాన్ నాయక్, గౌరవ అడిషనల్ డిఎంఈ అండ్ సూపరింటెండెంట్
వారి రిటైర్మెంట్ ఫంక్షన్కి అధ్యక్షులు గౌరవనీయులు జేఎంసీ ప్రిన్సిపల్ డాక్టర్ ఎడికోన్ సార్కి, అదేవిధంగా ఈనాటి కార్యక్రమానికి విచ్చేసిన గౌరవ మేడం వైస్ ప్రిన్సిపల్ దుర్గాదేవి మేడం గారికి, అదేవిధంగా విచ్చేసిన వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, అలాగే వేదిక ముందున్న హెచ్ఓడీస్ అందరు ఉద్యోగస్తులందరికీ కూడా ఏపీ గవర్నమెంట్ నర్సింగ్ అసోసియేషన్ ప్రకాశం జిల్లా పక్షాన ముందుగా హృదయపూర్వక నమస్కారాలు. అదేవిధంగా ఏపీ ఎన్జిఓస్ పక్షాన కూడా ముందుగా మీకు నమస్కారాలు తెలియజేసుకుంటూ, చాలా సంతోషం. ఇప్పుడు దాకా సార్తో యాజ్ ఎ క్లినీషియన్గా, యాజ్ ఎ డాక్టర్గా అందరూ చాలా ఎక్స్పీరియన్స్ చెప్పారు, వారి యొక్క అకాడమిక్స్. అదేవిధంగా యాజ్ ఏ సూపరింటెండెంట్గానే సార్తో మాకు ఎక్కువ రిలేషన్, నెంబర్ ఆఫ్ టైమ్స్ సార్తో ఎన్కౌంటర్ జరుగుతూ ఉంటుంది. సార్ ఎలా ఉంటారంటే, ఓ పేపర్ తీసుకెళ్తాం, ఏదో వాటర్ ఇటువంటి ఓ పేపర్ తీసుకెళ్ళగానే ఫస్ట్ సారు ఆ పేపర్ తీసుకున్న స్టైల్ చూసి మా సంతకం పెట్టేస్తారు, ఇమ్మీడియట్గా అనుకుంటాం మనం. చక్కగా పేపర్ చూస్తారు, చక్కగా పెన్ను తీస్తారు, ఒక్క నిమిషం చూసి తపాలో పెట్టేసేయండి అంటారు. సింపుల్. అంటే ఒక విషయం రాగానే దాన్ని అంత పెద్ద, చిన్నది కావచ్చు పెద్దది కావచ్చు, దాన్ని డీటెయిల్గా చెబుతారు. సారు కనిపించేంత సౌమ్యులైతే కాదు అడ్మినిస్ట్రేటర్గా, ఎందుకంటే ఆ విధంగా అట్లా కనిపిస్తారు, కానీ చాలా ఇంటెలిజెంట్గా ప్రతి సమస్యను సార్ ఫేస్ చేసి ఉంటారు. ముఖ్యంగా మాకు ఈ సార్ యాజ్ అడ్మినిస్ట్రేటర్గా ఈ 2 ఏళ్లలో ప్రతి ఒక్క ఎంప్లాయీ ఎటువంటి ఇబ్బంది లేకుండా హ్యాపీగా డ్యూటీ చేస్తున్నారంటే బికాజ్ ఆఫ్ డాక్టర్ భగవాన్ నాయక్ గారు, సూపరింటెండెంట్ గారు. వారి యొక్క భావి జీవితం సంతోషంగా, ఆరోగ్యంగా, వారి కుటుంబ సభ్యులతో సంతోషంగా గడపాలని ఇందాక సార్ అనస్థీషియా సార్ చెప్పారు, డాక్టర్కి దేర్ ఇస్ నో రిటైర్మెంట్. కాబట్టి వారి యొక్క సలహాలు, సూచనలు ఇంకా అనేక మందికి, మన పబ్లిక్కి, అదేవిధంగా కుటుంబ సభ్యులకి, ప్రతి ఒక్క ఎంప్లాయీకి వారి యొక్క సహాయ సూచనలు వారి యొక్క అందిస్తారని తెలియజేసుకుంటూ ఇంతటి చక్కటి అవకాశం ఇచ్చిన గౌరవ ప్రిన్సిపల్ గారికి హృదయపూర్వక నమస్కారాలు సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ. రెడీగా ఉంది. శానిటేషన్, సెక్యూరిటీ, ఎంఎన్ఓ, ఎఫ్ఎన్ఓ ఇంకా టైం తక్కువగా ఉంది. ఇంకా సన్మాన కార్యక్రమం మొదలెట్టాలని డాక్టర్ భగవాన్ నాయక్ గారి వ్యక్తిగతంగా అయితే సూపరింటెండెంట్ గారు వచ్చినప్పుడు ఎట్లా వచ్చారో కానీ తెలియదు, కానీ ఆ వచ్చినమ్మంటే మా యొక్క డైట్ విషయాల్లో కొన్ని క్లిష్టమైన సమస్యలు వచ్చాయన్నమాట. కొత్తగా టెండర్లు అవి చాలా మొదలు పడతా ఉన్నాం. కానీ నాకైతే ఒక ఆఫీసర్ కాకుండా ఒక సోదరుడిగా ఎప్పటికప్పుడు ఫాలోఅప్ చేస్తా, ఏం భయపడద్దు నేను ఉన్నాను అని చెప్పేసి ఎప్పటికప్పుడు విషయాలు షేర్ చేసుకుంటూ ఇది ఇట్లా పోదాం అని చెప్పేసి చాలా ఒక ఆఫీసర్ కంటే కూడా ఎంతో గైడ్ చేస్తూ మమ్మల్ని ఆ యొక్క సమస్యల నుంచి బయటపడగలిగాము. ప్రత్యేకంగా అందుకోసం అని చెప్పేసి సార్కి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అయితే చిన్న అధ్యక్షుడు వారి పర్మిషన్ తోటి సార్లు ఉద్దేశించి చిన్న కవిత ఒక నిమిషం మాత్రం చదివి చేస్తాను. ఇవి నా సొంతగా నేను ఈ కొన్ని అక్షరాలు సార్ గురించి అక్షరమాలికలు పొందుపరిచానండి. ఈ సన్మాన పత్రము ఉన్నత విద్యావంతులు, ఉద్యోగులు, శ్రేయోభిలాషి, సహృదయులు, ఉన్నత విద్యావంతులు, ఉద్యోగుల శ్రేయోభిలాషి, సహృదయులు, పల్నాడులో పుట్టి ప్రకాశంలో ప్రకాశించిన స్నేహశిరి గౌరవనీయులు డాక్టర్ మూడవ భగవాన్ నాయక్ గారి పదవీరమణ సందర్భంగా సమర్పించిన అభినందన శ్రీచందన అక్షరమాలిక. పూర్వ గుంటూరు జిల్లా నెహ్రూ నగర్ ముట్టుకూరు గ్రామం మాచర్ల తాలూకా కీర్తిశేషులు 9 మంది సంతానంలో చివరి సంతానంగా జన్మించి పువ్వు పుట్టగానే పరిమళించునన్నట్టు ఉన్నత సంస్కారము, క్రమశిక్షణతో కష్టపడి MBBS, MS
డాక్టర్ డిగ్రీలు సాధించిన మీకివే మా నమస్సులు, మీకివే మా నమస్సులు. 1991 సంవత్సరంలో సివిల్ అసిస్టెంట్ సర్జన్గా ఉద్యోగంలో చేరి అంచెలంచెలుగా ఎదుగుతూ అసిస్టెంట్ ప్రొఫెసర్గా, అసోసియేట్ ప్రొఫెసర్గా, ప్రొఫెసర్గా, సూపరింటెండెంట్గా పదవులను అలంకరించి నీతి, నిజాయితీ, నిబద్ధతతో దీక్షా దక్షతలను కష్టపడి కష్టజీవులైన ఉద్యోగుల శ్రేయోభిలాషిగా ఉన్నత అధికారుల మన్ననను పొంది మంచి కీర్తి పేరును గడించిన 30/4/2024 పదవీలను చేర్చిన మీకివే మా హృదయపూర్వక అభినందనలు, మీకివే మా హృదయపూర్వక అభినందనలు. మీ సహధర్మచారిణి శ్రీమతి పద్మాబాయి గారి సహచర్యంలో బిడ్డలు నాగా అశుతోష్ జాగృతుల ప్రేమానురాగాలతో మీ విశ్రాంత జీవితం నూరేళ్లు సాగిపోవాలని ఆకాంక్షిస్తూ మీకు ఈ సన్మాన పత్రాన్ని సమర్పిస్తున్నాను. ఇట్లు పొంగులూరు ప్రసాదరావు, డైటీషియన్, GDH వందలు. మన ఇష్టం, మన సెక్యూరిటీ, శానిటేషన్, టైం లేదు, మాకు అందరూ రావాలి. హెచ్ఓడి సార్సు, నర్సింగ్ స్టాఫ్, స్టూడెంట్స్, ఫ్యాకల్టీ, అందరి సిబ్బందికి వందనాలు. ఈరోజు మనం అందరం ఇక్కడ కలుసుకోవడం చాలా ఆనందదాయకం. మన మంచి సూపరింటెండెంట్ సార్ని మిస్ అవుతామనే బాధ కూడా ఉంది. రెండోది, మేము 22లో జాయిన్ అయినప్పుడు 8 నెలలు 9 నెలలు శాలరీస్ బాగా లేట్ అయినాయి. అప్పుడు మన ఆర్ఎంఓ సార్ చైతన్య సార్ ఉన్నారు. చైతన్య సారు, రిచర్డ్ సార్ ఆధ్వర్యంలో మేము సార్ని కలిసినప్పుడు సార్ చాలా చక్కగా స్పందించారు. తక్కువ జీతాలు ఈ నెలలో లేకపోతే ఎలాగా, ఫ్యామిలీస్ గడవాలని చెప్పి ఎస్టాబ్లిష్ మేడం వాళ్ళు పిలిచి చాలా త్వరగా CFMS క్రియేట్ చేశారు. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా మాకైతే జీతాలు ఆగలేదు. మా అందరి తరఫున చాలా ధన్యవాదాలు సార్. కాంట్రాక్ట్ స్టాఫ్ అయినా అవుతుంది కానీ అవుట్ సోర్సింగ్ స్టాఫ్కి జీతాలు అయితే ఇప్పటివరకు ఆగలేదు సార్. థ్యాంక్ యూ. తదుపరి సారు ఇండిపెండెన్స్ డే ఎప్పుడు మీటింగ్ జరిగినా కానీ స్టెరాస్ మీద ఫస్ట్ చెప్పింది నేనైతే బాగా గుర్తుపెట్టుకుంది, మనం పేషెంట్స్ కోసం పనిచేస్తున్నాము. ఏ పేషెంట్ క్యాజువాలిటీ కానీ ఓపీ కానీ ఎక్కడ వచ్చినా సరే సహృదయంతో మంచిగా పలకరించండి, మంచిగా రిసీవ్ చేసుకోండి అని చాలాసార్లు చెప్పారు సార్. మీ మాటలు ఎప్పుడు గుర్తుపెట్టుకుంటాం సార్. థ్యాంక్ యూ. ఈ చక్కటి అవకాశం ఇటువంటి పెద్దలకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఇక వక్తలు వాళ్ళ మాటలు ముగించే ముందు ఇంకా ఫైనల్గా వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ ఇంకెవరైనా ముఖ్యులు ఎవరైనా వచ్చి మాట్లాడతారంటే మీరందరికీ ఆహ్వానం అండి. ఒకళ్ళు ఇద్దరు స్టేజ్ మీదకి వచ్చి మాట్లాడచ్చు, ఒకరికి ఇద్దరికి అవకాశం ఉంది. అలాగే నేను ఫిజియాలజీని పిలవలేదు, డిపార్ట్మెంట్ ఆఫ్ ఫిజియాలజీ పిలవలేదు, డిపార్ట్మెంట్ ఆఫ్ పెథాలజీ పిలవలేదు, ENT పిలవలేదు. ఆల్రెడీ వాళ్ళ స్టేజ్ మీద HODs ఉన్నారు కాబట్టి. అలాగే ఏదైనా డిపార్ట్మెంట్స్ ఏమైనా మిస్ అయితే కొంచెం గుర్తు చేయాల్సిందిగా కోరుతున్నాను. ఇందాక డెంటల్ సర్జరీ మిస్ అయ్యాను, ఎక్స్ట్రీమ్లీ సారీ ఫర్ దట్. దీనికి ఎక్స్ ZPTC కొత్తపట్నం మండలం మేడం సుబ్బారావు గారు మాట్లాడతారట. సారు యొక్క శ్రేయోభిలాషి. గౌరవనీయులు అధ్యక్షుడు గారు, మరి భగవాన్ నాయక్ గారు ప్రపోజ్ గారు ఉదయం చూశాను. నా కుమారుడు చాలా బాగా ఫ్రెండ్గా ఉంటాడు. నా కుర్రోడు పబ్లిక్ సర్వీస్ ఎక్కువ చేస్తుంటాడు. మరి హాస్పిటల్కి ఎన్నో కేసులు తీసుకొస్తే ఇంట్లో ఉండి ఫోన్ చేస్తే చక్కగా కన్సల్ట్ డాక్టర్ని చెప్పి పనిచేయించేటువంటి డాక్టర్ గారు. మరి నేను చక్కగా ప్రజలను ఎన్నోసార్లు తీసుకొస్తుంటాం. ఇదివరకు బాలాజీ నాయక్ గారు కూడా ఎక్కువ పరిచయాలు ఉన్నాయి. మరి డాక్టర్ గారు చక్కగా ఎవరినైనా తీసుకొస్తే చాలా బాగా పనిచేస్తానని మా పిల్లలతో చెప్పాడు. మరి డాక్టర్ గారు ఇక డాక్టరు రిటైర్ అవ్వటం అంటే పేద, బడుగు, బలహీన వారికి ఆశాజ్యోతిగా ఉండేటువంటి డాక్టరు, అడ్మినిస్ట్రేటరు రిటైర్డ్ అవుతున్నాడంటే పబ్లిక్ తరఫున ఎవరిన పేదాభిక్క ఒక జడ్పీసీగా నా దగ్గరికి నా కుమార్ దగ్గరికి వచ్చినప్పుడు కూడా ప్రైవేట్ హాస్పిటల్ వైపు మలపకుండా చేసే వైపు చూసిన డాక్టర్కి ఆయన చెప్పారు, పేద 19 సంతానంలో పెరిగి రాష్ట్ర కుమారుడుగా చదివి ఆయన ఈ స్థితికి వచ్చినందుకు ఆయన చాలా అభినందించాలి, గౌరవించాలి కూడా. ఎందుకంటే ఉన్నవాడు నాయకుడు కాదు, పేదోడే నాయకుడు కావాలి. పేదోడే ఉన్నత పదవులను అలంకరించినప్పుడే అది పేద ప్రజలకి న్యాయం జరుగుతుందని నేను అభిప్రాయపడుతున్నాను.
మరి డాక్టర్లు చిన్న విషయం కాదు. అబ్బా దేవుడు అంటాం మనం కాదు, అబ్బా డాక్టర్ అన్నారు. ఎందుకంటే దేవుడు పరోక్షంగా ఉంటాడు, డాక్టర్ ప్రత్యక్షంగా ఉంటాడు. నేను వ్యక్తిగతంగా డాక్టర్నే గౌరవిస్తా, కళ్ళకు అవుపడేది డాక్టర్. మరి దేవుడి మీద 24 చేస్తాం, దేవుడు రక్షించున్నాడు, దేవుడిని విమర్శించుకున్నాం. మళ్ళీ మరి ఈ సమాజంలో డాక్టర్లే దేవుళ్ళు, సైన్స్ చాలా పెరిగింది. ఒక కాలుకు కావాలంటే ఒకప్పుడు మంత్రసాలను కప్పు గొడవలు పెట్టుకొని మనిషిని చంపేసేవాడు, ఆమెకి దోసగొండం పెట్టిందని చచ్చిపోయేవాడు. అటువంటి డాక్టర్లు వాళ్ళ సైన్స్ పెరిగి ఎంతో వాళ్ళ మేధవేత్వాన్ని పెంచి ఈ దశకు వచ్చి ప్రజలను కాపాడుతున్నారంటే చిన్న విషయం కాదు. ఇది డాక్టర్లు కూడా ఒక పేషెంట్ వచ్చినప్పుడు మీకు ఎన్నో బాధలు ఉంటాయి, దయచేసి మన భగవన్ నాయకులాగా విసుగుపడకుండా పేషెంట్ని సైకాలజీగా అర్థం చేసుకొని వాడు నా బాధ తగ్గలేదు ఒకసారి చెప్తారు, మీరు చూసేది వాడు 3 సార్లు అడుగుతాడు. దాన్ని మీరు దయచేసి పేషెంట్ మోటివేట్ని కనుక్కొని వాళ్ళు మీరు పోయి చక్కగా ఆ పేషెంట్ని సమస్యను పరిష్కరిస్తూ మరి భగవాన్ నాయకుడు గారు మరి ఆయన జీవితాన్ని శాస్త్రీయంగా మరి ఇంతమంది అడ్మినిస్ట్రేషన్లో ఉండి జీవితాన్ని గడిపేది. ఆయన కూడా చక్కగా అప్పుడప్పుడు వీళ్ళంతా స్టాఫ్ కూడా అవుపడి సలహా చెబుతూ కాలం గడపాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. తొందరగా ముగించండి, ఓకే అండి. అవకాశం దయచేసి తొందరగా ముగించాల్సింది కోరుతున్నానండి. టైం ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. లక్ష్మా నాయక్ గారు, డిస్ట్రిక్ట్ న్యూక్లియస్ మెడికల్ ఆఫీసర్, గుంటూరు జిల్లా. అందరికీ నమస్కారం అండి. ముందుగా సభాధ్యక్షుల వారికి, అదేవిధంగా డయాస్ మీద ఉన్న పెద్దలకు, డయాస్ ముందు ఉన్న ప్రతి ఒక్కరికి కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ, మరి ఈరోజు చాలా సంతోషం. ఎందుకంటే టైం దాటిపోయినా కూడా గ్యాలరీ నిండా మరి మన ఈరోజు పదవి విరమణ పొందుతున్న మా బావగారు ఎం భగవాన్ నాయక్ గారు ఈ కార్యక్రమానికి మరి మీరందరూ వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. ఈరోజు మా పద్మబాయి యొక్క చాలా సంతోషించుంటారు. ఎందుకంటే సార్ ఇంకా అన్ని విషయాలు ఇక్కడ ఏ రకంగా సార్ రాణించారు. ఒక మెడికల్ ఆఫీసర్ నుండి అడిషనల్ డిఎంఈ హోదాలో ఈరోజు పదవి విరమణ పొందుతున్నారంటే మరి ఈ రోజుల్లో గవర్నమెంట్ కొలువులో ప్రభుత్వ శాఖలో స్మూత్గా అడ్మినిస్ట్రేషన్ చేసి బయటకు రావడం అనేది చాలా అరుదైన పరిస్థితులుగా ఉంటున్న ఈ రోజుల్లో మరి సక్సెస్ఫుల్ ఆఫీసర్గా అడిషనల్ డిఎంఈగా రిటైర్ అవుతున్నందుకు మరి సార్ యొక్క శేష జీవితం అంతా బాగుండాలని మరి నిన్ను నూరేళ్ళు భగవంతుని ఆశీస్సులు మా భగవాన్ నాయక్ సార్ కుటుంబానికి ఉంటుందని నేను ఆశిస్తూ సార్కి పదవి విరమణ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. మంచి సార్, ఇంకా మేడం గారు మాట్లాడతారు.